తెలంగాణ రాష్ట్రంలో బీసీల పంచాయతీ చాలా పెద్ద ఎత్తున నడుస్తూ ఉంది. సో ఒకవైపు కాంగ్రెస్ పార్టీ బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పేసి మోసం చేసి ఏ విధంగా ఈరోజు బీసీలకు తీవ్రమైనటువంటి అన్యాయం చేసిందో మనందరం కూడా గమనిస్తూ ఉన్నాం. అదేవిధంగా బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వకపోగా దానికి సంబంధించినటువంటి ప్రొసీజర్ యాజ్ పర్ రూల్స్ ప్రకారం చేయకుండా చాలా పెద్ద ఎత్తున మోసం చేసినటువంటి విషయం మనందరం కూడా గమనిస్తూ ఉన్నాం. సో ఆ లోతులోకి నేను పోను. రెండోది, బీసీలకు పార్టీ పరంగా 60% సీట్లు ఇస్తామని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి రీసెంట్గా మనం గమనించినాం. ఏది నల్గొండలోకి సంబంధించినటువంటి ఒక ఇష్యూ కావచ్చు, లేకపోతే నల్గొండ డీసీసీ ప్రెసిడెంట్ పున్నా కైలాష్ నేత ఇష్యూ కావచ్చు, అక్కడే నల్గొండ జిల్లా తిప్పర్తి మండలం ఎల్లమగూడెం గ్రామానికి చెందినటువంటి ఒక యాదవ బిడ్డను ఈ అగ్రవర్ణానికి సంబంధించినటువంటి వర్గాలు కిడ్నాప్ చేసి ఏ విధంగా టార్చర్ పెట్టినో మనందరం కూడా గమనించాం. ఆ తర్వాత నిన్నటికి నిన్న సాయి ఈశ్వరాచారి అనేటువంటి వ్యక్తి ఒక బీసీ బిడ్డ ఆత్మ బలిదానం చేసుకున్నటువంటి విషయం ఈరోజు పెద్ద ఎత్తున మనం చూస్తున్నాం. ఇంత పెద్ద ఎత్తున ఆయన బలిదానం జరిగితే అంతకుముందు ఒక బీసీ బిడ్డ పైన ఒక అరాచకం జరిగితే ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లాగూ వాళ్ళ ఆధిపత్య వర్గాల పక్షాన్ని ఉంటుంది, అంటే రెడ్ల పక్షాన్ని ఉంటుంది. ఉండడమే కాకుండా ఈరోజు ఏ విధంగా ఈ ఆధిపత్య అగ్రవర్ణ మీడియా ఏదైతే ఉందో ఆ మీడియా కూడా ఎంత దుర్మార్గంగా ఇప్పుడు నల్గొండకు సంబంధించినటువంటి ఇష్యూ మీద మాట్లాడదు, అదేవిధంగా అటు కొమటిరెడ్డి ఇష్యూ మీద మాట్లాడదు, పున్నా కైలాష్ నేత సంబంధించిన ఇష్యూ మీద మాట్లాడదు. ఆ తర్వాత నిన్న సాయి ఈశ్వరాచారి ఇష్యూ మీద కూడా కనీసం కవరేజ్ కూడా చేయనటువంటి పరిస్థితి మనకు కనబడ్డది. సరే, వాళ్ళు ఆ కవర్ చేయరు అనేది మనందరికీ కూడా తెలుసు. కానీ కవర్ చేయకపోగా అక్కడ ఏం జరుగుతూ ఉంది అంటే సాయి ఈశ్వరాచారి యొక్క ఆత్మ బలిదానం ఏదైతే ఉందో దాన్ని వక్రీకరించి ఆ శవం పైన ప్యాలాలు ఏరుకునేటువంటి పరిస్థితి ఈరోజు ఈ అగ్రవర్ణ ఆధిపత్య మీడియాలాగా కనబడతా ఉంది. ఈరోజు దానికి కొంతమంది శక్తులు తోడవుతున్నాయి. ఎంత దుర్మార్గం అంటే ఈ రాష్ట్రంలో ఖచ్చితంగా ఈ అగ్రవర్ణ మీడియా చేస్తున్నటువంటి కుట్రలు ఏవైతే ఉన్నాయో ఆ కుట్రలన్నీ కూడా బట్టబయలు కావాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది. ఇక్కడ జరుగుతున్నటువంటి ఒక బిడ్డ బలిదానం జరిగితే దానిపైన ఈకలు వీకేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది ఈ అగ్రవర్ణ మీడియా. ఎంత దుర్మార్గం! ఈరోజు నిన్న తీన్మార్ మల్లన్న ఇంటర్వ్యూ చేసి సగమే పెట్టిరట. వాళ్ళకి కావాల్సినటువంటి వీడియో ఫుటేజ్ పెట్టేసి మిగతా అంతా పెట్టకుండా ఈరోజు ఒక దుర్మార్గమైనటువంటి పరిస్థితిలో కనబడతా ఉంది. నిజంగా ఇది చాలా దుర్మార్గం. నిన్న దానికి సంబంధించినటువంటి విజువల్ కూడా ఒకటి బయటకు వస్తూ ఉంది. ఒకసారి దాని గురించి కూడా చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. వీళ్ళ మీద నాకు కించిత్తు కనీసం నమ్మకం కూడా లేదు, ఎందుకంటే వీళ్ళు చేసేటువంటి పరిస్థితి ఎట్లా ఉంటుంది ఒకసారి చూడండి ఒకసారి. వేస్తారా ఈ వీడియో వేస్తారా మీరు? దమ్ము ఈ వీడియో చూద్దాం. మీ పర్మిషన్ తోనే లోపలికి నేనేమంటున్నా, నా పర్మిషన్ తోటే వేస్తావా అంటున్నా, తీసుకుపోయినావు కదా. ఇప్పుడు ఆ వీడియో మీరు తీయించడం వల్ల నా వీడియో అది సోషల్ మీడియాలో పెట్టడం వల్ల పెద్ద ఏమి ఉపయోగం ఏమి నేనేమంటున్నా, తీసుకుపోవడం వల్ల కూడా ఆపేసేయన్న వీడియో తీయడం అలా కరెక్ట్ కాదన్న. వీడియో షేర్ చేస్తారా? ఇప్పుడు నేను ఇప్పుడు ఏం చెప్తున్నాను, చేస్తాము. నేను లింక్ షేర్ చేస్తాను, ఈ వీడియో ప్లే చేస్తాను, చేసి మీకు లింక్ షేర్ చేస్తాను. అంతేగాని అలా సోషల్ మీడియా కాదమ్మా, అలా అది కరెక్ట్ కాదండి. ఒక జర్నలిస్ట్ వీడియోని యాజ్ ఏ జర్నలిస్ట్ గా వీడియో తీసుకుంటాం. ఓకే అన్న, తీసుకోండి ఓకే, తీసుకోండి అన్న, తీసుకోండి. దయచేసి ఇది ప్లే చేయదు చూద్దాం. మా వాడు చనిపోతే ఇప్పటి వరకు ఒక వీడియో లేదు. ఇక్కడ విషయం ఏంటంటే ఒక అఘోర్ ఇష్యూ లేకపోతే ఇంకా రకరకాల ఇష్యూలతోటి ఈ ఆధిపత్య మీడియా తమ యొక్క ఛానల్ రేటింగ్స్ పెంచుకోవడానికి ఏ విధంగా కాంట్రవర్సీ చేస్తాయో మనందరం చూసిన వ్యూస్ కోసం ఎంతకైనా దిగజారుతారు అనేది మనందరం కూడా తెలుసు. సో అన్ని అఘోరి ఇష్యూ కానీ ఇంకా రకరకాల ఇష్యూలు ఉంటాయి, పాస్టర్ ఇష్యూ కానీ అవి అసలు ప్రజలకు పనికి రానటువంటి ఇష్యూస్ అన్నిటి కూడా హైలైట్ చేసి ఈరోజు కొంత దిగజారి ప్రవర్తిస్తున్న విషయం మనం చూస్తాం. సరే, వాళ్ళు చేసేది వాళ్ళ వ్యూవర్షిప్ కోసం చేస్తారో అదంతా మనం పక్కన పెడితే, ఇంకొక వైపు ఈరోజు నల్గొండలో ఎల్లమగూడెం సంబంధించినటువంటి యాదవ్ బిడ్డ కిడ్నాప్ అయితే వార్త కవరేజ్ ఉండదు.
అదేవిధంగా నిన్న సాయిశ్వరాచారి ఆత్మ బలిదానం చేసుకుంటే కవరేజ్ ఉండదు. అంటే కవరేజ్ ఉండకపోగా ఈరోజు దానికి వ్యతిరేకంగా ఒక కుట్ర పన్నేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ బీసీ ఉద్యమాన్ని కించపరిచేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ ఆధిపత్య మీడియా ఏదైతే ఉందో నిజంగా ఎంత దుర్మార్గంగా ఉందో ఒకసారి గమనించండి. తెలంగాణ ఉద్యమంలో కూడా శ్రీకాంతాచారి మరణం ముందు నుంచి మరణం తర్వాత ఆంధ్ర ఆధిపత్య మీడియా కూడా తెలంగాణ ఉద్యమం పైన కానీ అమరవీరుల పైన కానీ ఏ విధంగా కించపరిచే వ్యాఖ్యలు చేసి అక్కడ 1200 మంది అమరవీరుల బలిదానాలకు కారణమైందో మనందరం కూడా గమనించడం. సో ఇప్పుడు కూడా ఇక్కడ ఉన్నటువంటి ఈ తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు లేకపోతే వివిధ రకాల మీడియా ఏదైతే ఉందో వాళ్ళ ఆధిపత్య వర్గాల మీడియా కూడా ఇప్పుడు ఈ బీసీ ఉద్యమాన్ని కించపరిచి ఇక్కడ ఆత్మ బలిదానాల విషయంలో పెద్ద ఎత్తున కించపరిచి కుట్రలు చేసేటువంటి ఒక ప్రయత్నం చేసి ఇక్కడ మళ్ళీ కొన్ని బలిదానాలు చేసుకునే విధంగా ప్రేరేపిస్తున్నట్టుగా కనబడతా ఉంది. అందుకే నేను అంటున్నాను, ఈరోజు శివాలపైన ప్యాలాలు ఏరుకునేటువంటి పరిస్థితి వస్తూ ఉన్నది. నిన్న తీన్మార్మల్లన్న మాట్లాడినటువంటి వీడియో ఏదైతే ఉందో మొత్తం ప్లే చేయాలి కదా, మొత్తం ప్లే చేయాలి. ఎందుకు ప్లే చేయరు? కొంత మీకు కావాల్సినటువంటి పార్ట్ పెట్టేసి ఆయన పైన వీళ్ళే రకరకాల దుష్ప్రచారాలు చేసేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఈరోజు సాయిశ్వరాచారి మరణాన్ని కించపరిచేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నటువంటి ఈ మీడియాను ఈరోజు బహుజన సమాజం అంతా కూడా గమనించాల్సిన అవసరం అయితే ఉంది. ఖచ్చితంగా ఈరోజు మేమున్నాం. ఫర్ సపోజ్ చెప్తా ఉన్నాం, ఇక్కడ నేను ఒకటే పెట్టుకున్నాను, దాసరి టాక్స్ వాయిస్ ఆఫ్ వాయిస్లెస్. ఎవరికైతే ఎవరి మీకు జరుగుతున్నటువంటి అన్యాయం పట్ల ఖచ్చితంగా మేము మీ అండగా ఉండి ఖచ్చితంగా మీకోసం కొట్లాడతామని చెప్పేసి పెట్టుకున్నటువంటి మీడియా సంస్థలు ఇవి. చాలా సంస్థలు ఉన్నాయి, ఇట్లా చాలా సంస్థలు ఉన్నాయి ఈ తెలంగాణ రాష్ట్రంలో. డిజిటల్ మీడియా రూపంలో దాదాపు 20 నుంచి 30 డిజిటల్ మీడియా సంస్థలు ఈ రాష్ట్రంలో గొంతులైనటువంటి, అంటే వాళ్ళ గొంతును కనీసం బయటికి చూపించలేని వాళ్ళ కోసం ఒక గొంతుగా మేమందరం కూడా మారుతూ ఉన్నాం. 100% ఆ విషయంలో ఎక్కడ కూడా మేము వెనకడుగు వేసేటువంటి ప్రసక్తి లేదు. కానీ ఈరోజు ఈ ఆధిపత్య మీడియా చేస్తున్నటువంటి కుట్రలు కావచ్చు, ఆధిపత్య మీడియా చేస్తున్నటువంటి ఈ యొక్క బలిదానాలకు సంబంధించినటువంటి కించపరిచే విధంగా చేసిన వ్యాఖ్యల పట్ల 100% మేము ఎక్స్పోజ్ చేసేటువంటి ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేస్తాం. మీ యొక్క బండారాన్ని 100% మీరు చేస్తున్నటువంటి కుట్రలను ప్రజల ముందు ఉంచేటువంటి ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాం. ఇలాంటివి నేను అదే చెప్తున్నాను, మీరు ఏ అంశం మీకు అఘోరి అంశం ఇంపార్టెంట్ అయిపోతుంది, ఇంకేదో పాస్టర్ అంశం ఇంపార్టెంట్ అయిపోతుంది, ఇంకొక రకరకాల అంశాలు ఇంపార్టెంట్ అవుతాయి. మీ యొక్క బ్యానర్ ఐటమ్ రోజు పొద్దున్న లేస్తే సాయంత్రం వరకు లైవ్లు రన్ చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ జరుగుతున్నటువంటి బలిదానాల విషయంలో మాత్రం కనీసం ఒక్క పరిస్థితి కూడా ఉండదు, కవర్ చేయరు. నిన్న సాయిశ్వరాచారి ఏదైతే ఆయన అంతిమయాత్ర అవుతుందో ఏ మీడియా కవర్ చేసిందండి? ఏ మీడియా కవర్ చేసింది? ఎందుకు కవర్ చేయలేదు? అంటే వీళ్ళకు బీసీల పైన ప్రేమ ఉండదు, బీసీలు అంటే చులకన వీళ్ళకి. ఎందుకంటే బీసీలు ఎదిగితే వీళ్ళ ఆధిపత్యానికి ఎక్కడ గండి పడుతున్నటువంటి ఒక ధోరణితోటి వీళ్ళు వ్యవహరిస్తూ ఉంటారు. అందుకే బీసీలను అడుగడుగున మోసం చేసేటువంటి ప్రయత్నంలో వీళ్ళు ఉంటారు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. పాపం ఆ అమ్మాయి ఆ ఛానల్లో ఒక ఎంప్లాయీ ఆ ఛానల్ చెప్పినట్టు చేసింది, అంతే తప్ప ఆమె యొక్క సొంత ఆలోచనలు ఉండవు, సొంత ఆలోచనలు కూడా ఇంప్లిమెంట్ కారు. ఎందుకంటే మాలాంటి ఛానల్స్ సొంతంగా మేము డెవలప్ చేయగలుగుతాం, కానీ అక్కడ పరిస్థితి ఉండదు కదా. ఆ అమ్మాయి బిగ్ టీవీ ఏదైతే రిపోర్టర్గా ఉందో అది వాళ్ళ యొక్క మేనేజ్మెంట్ ఎట్లా చెప్తే అట్లా ఉంటుంది. సో కానీ పూర్తిగా ప్లే చేయమనే చెప్పిండు కదా తీన్మార్మల్లన్న. మరి పూర్తిగా ఎందుకు ప్లే చేయలేకపోయినారు? పూర్తిగా ప్లే చేయాలి కదా, చేస్తే బాగుంటుంది కదా. ఆయన ఇప్పుడు మీడియా అనేది 100% మీరు ఒక ఇంటర్వ్యూ తీసుకున్నప్పుడు ఆయన యొక్క భావాలను వ్యక్తపరిచే విధంగా ఉండాలి, ఆయన భావాలను చూపించే విధంగా ఉండాలి. కానీ మీకు కావాల్సినటువంటి బిట్టు ఏదైతే తీసుకొని దాన్ని మాత్రం ఎక్స్పోజ్ చేసి ఇగో ఈయన ఎట్లా మాట్లాడుతున్నారు, ఈ విధంగా కించపరుస్తున్నారని చెప్పేసి ఒక ఎక్స్పోజ్ చేసి ప్రయత్నిస్తున్నారు. దాదాపు 20-25 మినిట్స్ హాఫ్ అన్ అవర్ ఆయన ఇంటర్వ్యూ ఉంటుందట. ఆ ఇంటర్వ్యూ మొత్తాన్ని కూడా ప్లే చేస్తే బాగుండేది కదా, ఏం చెప్పిండో తెలుస్తాయి కదా ప్రజలకు కూడా. మీరు కావాల్సుకొని ఒక బిట్టును మాత్రమే పెట్టేసి ఆయన ఒక దుర్మార్గుడిగా ఆ సాయిశ్వరాచారి ఆ మరణాన్ని కించపరిచే విధంగా చూపించే విధంగా కనబడతా ఉంది. ఒక శవం పైన ఈకలు బిక్కేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు, ఒక శవం పైన ప్యాలాలు ఏరుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, బీసీ ఉద్యమాన్ని కంప్లీట్గా కించపరిచే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదు అనేది చాలా స్పష్టంగా మేమైతే చెప్పదలుచుకున్నాం. 100% ఇలాంటి వాటిని మేము ఎట్టి పరిస్థితులను సహించబోం. ఖచ్చితంగా
ఎట్లా ఎక్స్పోజ్ చేయాలో ఆ విధంగా 100% మేము ఎక్స్పోజ్ చేసేటువంటి ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేస్తామనేది చాలా స్పష్టంగా మరొకసారి చెప్తా ఉన్నాం.